హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలా చివరి వరకు చూస్తేనే పూర్తి విషయం అర్థమవుతుంది. మరియు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఈరోజు సంఘటన మొదటి నుంచి చూస్తే రోహిణి మరియు మనోజ్ స్వామీజీ దగ్గరకు వెళ్తారు. అక్కడ స్వామీజీకి రోహిణి మరియు మనోజ్ వారికి షోరూమ్ దగ్గర లభించిన వింతగుడ్ల గురించి పూర్తి వివరాలు చెప్తారు. వారికి చాలా భయంగా ఉందని కూడా చెప్తారు. అప్పుడు ఆ స్వామీజీ ఏవి ఆ బొమ్మలు వేసి ఉంచిన గుడ్లు ఎక్కడ అని అడుగుతాడు. అప్పుడు రోహిణి మరియు మనోజ్ ఆ బొమ్మలు వేసి ఉంచిన గుడ్లను స్వామీజీకి చూయిస్తారు. ఆ గుడ్లను చూసిన వెంటనే స్వామీజీ ఇవి చాలా భయంకరమైన గుడ్లని చెప్తాడు. ఆ మాటలు విన్న రోహిణి మరియు మనోజ్ చాలా భయపడిపోతారు. అలా రోహిణి మరియు మనోజ్ భయపడుతుండగానే ఆ స్వామీజీ ఈ గుడ్ల వల్ల మీరు చాలా నష్టపోతారు అని ఇంకాస్త భయపెడతాడు. మీ షోరూమ్ నష్టాల్లోకి వెళ్తుందని, మీరు రోడ్డున పడతారు అని, అందుకు గాను నేను చెప్పినట్టుగా చేయాల్సి ఉంటుందని స్వామీజీ రోహిణి మరియు మనోజ్ని హెచ్చరిస్తాడు. నా మాటలను తేలికగా తీసుకోకండి. నేను ఎప్పుడూ నిజాన్ని మాత్రమే చెప్తాను. నేను చెప్పినట్టుగా జరుగుతుంది అని స్వామీజీ రోహిణి మరియు మనోజ్తో అంటుంటాడు. అంతలోనే మనోజ్, నేను రోడ్డు మీద పడతానా? అలా అస్సలు జరగకూడదు. దీనికి పరిష్కారం త్వరగా చెప్పండి స్వామీజీ. మీరు చెప్పినట్టుగా చేస్తాను అని మనోజ్ స్వామీజీతో అంటాడు. అప్పుడు స్వామీజీ మనోజ్ని నీకు ఎక్కువగా ఎవరంటే ఇష్టం అని అడగగా దానికి మనోజ్ మా అమ్మ అని చెప్తాడు. అప్పుడు రోహిణి మనోజ్ వైపు కోపంగా చూస్తుంది. అప్పుడు మనోజ్ రోహిణితో చిన్నప్పటి నుంచి మా అమ్మే కదా నన్ను ప్రేమగా పెంచింది, అందుకని మా అమ్మంటే ఇష్టం అని అన్నాను రోహిణి అని అంటాడు. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం రోహిణి అని అంటాడు. మనోజ్ మాట మార్చి స్వామీజీతో నాకు ఇప్పుడు రోహిణి అంటే ఇష్టం అని అంటాడు. దానికి స్వామీజీ లేదు, నువ్వు మొదటగా మీ అమ్మ పేరు చెప్పావు కాబట్టి ఈ గుడ్డు ప్రభావం మీ అమ్మపైనే పడుతుంది అని అంటాడు. స్వామీజీ మనోజ్ని నీకు నచ్చని వాళ్ళు ఎవరు అని అడగగా దానికి మనోజ్ నా తమ్ముడు బాలు అని అంటాడు. అప్పుడు స్వామీజీ అతనికి మంచి జరగబోతుందని, మీ అమ్మకి పెద్ద అపాయం జరగబోతుందని చెప్తాడు. దీనికి పరిష్కారంగా ఒక రోజంతా ఉపవాసం ఉండాలని చెప్తాడు. అప్పుడు మనోజ్ ఉపవాసం చేయడం ఇష్టం లేకపోయినా సరే అని చెప్తాడు. ఇది ఇలా ఉండగా ప్రేమ్, అదేనండి మీనా వెంటపడే అబ్బాయి, తన లవ్ గురు అయినటువంటి బాలుని కలుస్తాడు. ప్రేమ్ తన లవ్ గురుతో నేను నా లక్కీ గర్ల్ని కలిశాను అని, తనని తన పేరు అడిగాను అని, అందుకు తనను తిట్టింది అని చెప్తాడు. ఇప్పుడు మీరే ఎలాగైనా నేను నా లక్కీ కలిసేలా ఐడియాస్ ఇవ్వాలని అడుగుతాడు. అందుకు బాలు ప్రేమ్ తను లవ్లో పడేయాలనుకునేది తన భార్య మీనానే అని తెలియక ఎన్నో ఉచిత సలహాలు ఇస్తాడు. ఇది ఇలా ఉండగా రోహిణి మరియు మనోజ్ ప్రభావతిని కలిసి షోరూమ్కి ఎదురుగా ఎవరో బొమ్మలు వేసి పెట్టిన గుడ్ల గురించి, స్వామీజీని కలిసిన విషయం గురించి చెప్తారు. అలాగే స్వామీజీ చేయమని చెప్పిన పరిహారం గురించి వివరంగా చెప్తారు. అప్పుడు ప్రభావతి మనోజ్తో అలాగా అయితే నువ్వు రోహిణి కలిసి గుడిలో పరిహారం చెల్లించుకోండి అని చెప్తుంది. ఏమైనా సలహాలు కావాలంటే నన్ను అడగండి చెప్తాను అని అంటుంది. అప్పుడు మనోజ్ ప్రభావతితో నువ్వు కూడా మాతో పాటు ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది అని చెప్తాడు. దానికి ప్రభావతి మొదటగా ఒప్పుకోకపోయినా రోహిణి మరియు మనోజ్ బ్రతిమిలాడటంతో చేసేది ఏమీ లేక ఒప్పుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లో నీళ్లు రావడం లేదని, వాటర్ మోటార్ పాడైపోయింది అని, ఎందుకు ఎలా పాడైపోయిందని మాట్లాడుకుంటుంటారు. అంతలోనే ప్రభావతి మోటార్ ఎలా పాడైపోయింది మీనా అని అడగగా అక్కడే ఉన్న బాలు ప్రభావతితో వెటకారంగా మీనానే మోటార్ పాడు చేసిందని అంటాడు. అప్పుడు ప్రభావతి ఏంటి ఎగతాళిగా మాట్లాడుతున్నావు, ఇప్పుడు నీళ్లు ఎలాగా, అందరూ ఆఫీస్లకు వెళ్ళే సమయం అయ్యింది,
ఎవరైనా వాటర్ మెకానిక్కి ఫోన్ చేయండి అని అంటుంది. అప్పుడు బాలు వాటర్ మెకానిక్కి కాల్ చేయగా వాటర్ మెకానిక్ బాలుతో రావడానికి కాస్త సమయం పడుతుందని చెప్పగా అదే విషయం బాలు ఇంట్లో వాళ్ళతో చెప్తాడు. అప్పుడు ప్రభావతి మీనాతో వెళ్ళు, అందరికీ నీళ్లు తీసుకొని రా స్నానం చేయడానికి అని చెప్తుంది. అప్పుడు మీనా ప్రభావతితో నేనెందుకు నీళ్లు తీసుకొని రావాలి అని అంటుంది. అక్కడే ఉన్న బాలు కూడా ప్రభావతితో అవును, నా భార్య ఎందుకు అందరికీ నీళ్లు తీసుకొని రావాలి, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళే నీళ్లు తెచ్చుకుంటారు, నా భార్య ఎవరికి నీళ్లు తీసుకొని రాదు అని చెప్తాడు. అంతలోనే అక్కడికి నీళ్ళ ట్యాంకర్ వస్తుంది. అప్పుడు మీనా ఇంట్లో ఉన్న బిందెలు అన్నీ తీసుకొని వచ్చి నేను బిందెలు మాత్రమే తీసుకొని వచ్చి ఇవ్వగలను, నీళ్లు మాత్రం ఎవరికి వారే వెళ్ళి తీసుకోవాలి అని అంటుంది. అప్పుడు మనోజ్ బాలుని వెళ్ళి బిందెలో నీళ్లు తీసుకొని రా అని చెప్పగా బాలు మనోజ్ని వెటకారంగా చాలా మాటలు అంటాడు. ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళందరూ చాలా నవ్వుకుంటారు. ఇక చేసేది ఏమీ లేక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలా ఒక బిందె తీసుకొని నీళ్లు తెచ్చుకోవడానికి నీళ్ళ ట్యాంకర్ వద్దకు వెళ్తారు. ప్రభావతి మాత్రం ఎంతో లక్షణంగా ఉన్న నీళ్ళ మోటార్ని బాలు మీనానే పాడు చేసి ఉంటారు అని తిట్టుకుంటుంది. అంతలోనే వాటర్ మెకానిక్ అక్కడికి వస్తాడు. వాటర్ మోటార్ రిపేర్ చేయడానికి 1 గంట సమయం పడుతుందని, అప్పటి వరకు ఎవరూ మెయిన్ ఆన్ చేయకూడదని బాలుకి చెప్తాడు. అందుకు బాలు సరే అని అంటాడు. ఈ విషయం తెలియని మనోజ్ వెళ్ళి మెయిన్ ఆన్ చేస్తాడు. ఇంట్లోనే ఉన్న ప్రభావతి కాస్త ఉక్కపోతగా ఉందని ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తుంది. వెంటనే తనకి కరెంట్ షాక్ కొడుతుంది. తనని కాపాడడానికి వెళ్ళిన మనోజ్, రోహిణి, రవి, శృతిలకి కూడా కరెంట్ షాక్ వస్తుంది. ఇక చివరగా ఎలాగో అలా మీనా కరెంట్ షాక్ తగిలిన ఇంట్లో వాళ్ళందరినీ కరెంట్ షాక్ బారి నుండి కాపాడుతుంది. ఈ కరెంట్ షాక్ ప్రభావం షోరూమ్ ఎదురుగా ఎవరో బొమ్మలు వేసి ఉంచిన గుడ్ల వల్లనే జరిగిందని మీరు అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని, కాదు అనుకుంటే నో అని మీ ఒపీనియన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.